నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలియో రహిత దేశంగా మార్చడమే లక్ష్యంగా చేస్తున్న కృషికి తల్లిదండ్రులు తోడ్పాటు అందించాలి. పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ పాక సురేష్ కుమార్ల వెల్లడి. జిల్లాతో పాటు కడప నగరంలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నేతలు, కార్యకర్తలు. విలేజ్ సర్వేయర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు విధి నిర్వహణలో అవసరమైన సామగ్రిని అందించాలి. ప్రభుత్వానికి విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ నాయకుల వినతి. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చడమే లక్ష్యంగా చేస్తున్న కృషికి తల్లిదండ్రులు తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని మారుతినగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చిన్నారికి చుక్కల మందు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిందని, గత కొన్ని సంవత్సరాలుగా దేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఫలితంగా దేశంలో కొన్నేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఇలా నిరంతరాయంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ దేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ విషయంగా ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తల్లిదండ్రులు చేయూతనిస్తూ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు నెక్స్ట్ వస్తా చెప్తాను. మేడం ఒక ఫోటో ఫోన్ తీయాలన్నా మేడం ఒకసారి చూడండి ఎనికి వస్తే మన ఫ్రేమ్ బాగా వస్తుంది. కొంచెం ప్రియాంష్ సూపర్. మేడం 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 సార్ చూడండి మేడం. ఆడే ఉండే బ్యాగ్లో ఒక్క నిమిషం. సూపర్ సార్. ఫోన్ పక్కది స్లాదనా. ఓకే. అందరికీ నమస్కారం. పోలియో ఎరాడికేషన్ కోసం కొన్ని సంవత్సరాలుగా భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చడానికి మొదలుపెట్టిన 2 చుక్కలు పోలియో డ్రాప్స్ అనే కార్యక్రమం ఈరోజు ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము ఈ సంవత్సరం కూడా ఈరోజు జరిగింది. దాదాపు భారతదేశంలో పోలియో రహిత దేశంగా మారిపోయింది. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఒక్క కూడా పోలియో కేసు రిజిస్టర్ కాలేదు. కానీ ఈ కార్యక్రమము ఇలానే నిరంతరం జరిగి పోలియో అనేది భారతదేశంలో కేసు చూడకుండా ఏ ఒక్క పిల్లలు ఈ పోలియో బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద, మన ప్రభుత్వాల మీద ఉంది. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. భారతదేశం మొత్తము ఈరోజు ఈ 2 చుక్కలు పోలియో కార్యక్రమం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు 10 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని
వారి కూడా సహకారము పోలియోను భారతదేశం నుంచి నిర్మూలించే కార్యక్రమంలో వారి భాగస్వామ్యం కూడా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పార్టీ నేతలు ఆకాంక్షించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో గుంటి నాగేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తొలుత 100 కిలోల భారీ కేక్ను కట్ చేసి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ అగ్రనేతలు మాట్లాడుతూ జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో పార్టీని 2019లో అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన తన హయాంలో అన్ని వర్గాల సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని వర్గాల అభిమానాన్ని పొందారన్నారు. ఈ కారణంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. తన తండ్రి దివంగత వైఎస్ఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు. బాబు పార్టీకి ఎన్నికలు సంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు పోసినట్టు రపారప రపారప రపారప. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే. గంట మిట్టనే తప్పే. గంట మిట్టనే తప్పే. గంట మిట్టనే తప్పే. గంట మిట్టనే తప్ప. ఇక్కడ నమస్కారాలు. మరి ఇవాళ మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు ఎంతో ఘనంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విదేశాల్లో కూడా ఎక్కడైతే మన తెలుగువారు ఉండారో మరి అక్కడంతా కూడా ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఒక పండుగ వలె మరి ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో కూడా వాడల ప్రతి డివిజన్లో కూడా మరి ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్లు చేసి మరి రచ్చబండ కార్యక్రమాలు చేసి మరి అదేవిధంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైతే అధికారులు ఎవరైతే నాయకులు మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరి మీద మా కార్యకర్తల మీద దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నారో అలాంటి నాయకులకు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు చట్టం ముందా నిలదీస్తాము, దోషులుగా నిలబెట్టాము అని చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ కూడా వేరే విధంగా మాట్లాడిన పరిస్థితి లేదు. ఏ అధికారి కూడా, ఎందుకంటే ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ప్రభుత్వం మాత్రం 5 ఏళ్లకు ప్రభుత్వం ఉంటుంది. అధికారులు మాత్రం మీరు 30 నుంచి 40 ఏళ్ళు మీరు సర్వీస్లో ఉంటారు. మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మరి అలాంటి వ్యక్తులు మరి ఈరోజు ఆ అధికారానికి తలగొక్కి నాయకులకు దాసోహమై
మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టా ఉంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం రౌడీల ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు మరి చూసుకుంటే ఆయన చేసిన మేలు బహుశా ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి ఎవరు కూడా చేయనటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ గారు. మరి అలాంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు? మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టద్దండి, మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టద్దండి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టద్దండి. ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే హెచ్చరిక. అందరు అధికారులకు కాదు, అందరు నాయకులకు కాదు. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, మా నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారో, మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో అలాంటి అధికారులకు హెచ్చరిక. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా, రిటైర్డ్ అయి ఉన్నా కూడా మళ్ళా వాళ్ళని పిలిపిస్తాం. ఖచ్చితంగా చట్టం ముందర దోషులుగా నిలబెట్టాం. చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తుంది. మరి ఆ రకంగా మా పరిపాలన ఉండబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మా దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కడప యూత్ వింగ్ తరపున భారీ కేక్ ని కట్ చేయడం జరిగింది. ఆయన మా యూత్ యొక్క అందరి ఆయుష్ను పోసుకొని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు గమనించినట్టయితే 2019 నుంచి 2024 వరకు ప్రతి ఒక్క పేద కుటుంబంలో చిరునవ్వులతో సంతోషంగా బ్రతికిన కాలం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కష్టాలు, కన్నీళ్లు, బాధలు తప్ప ఏ ఒక్కరూ సంతోషంగా ఉన్న పాపాన పోవడం లేదు. మీకు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఎన్ని రాబందులు, ఎన్ని గుంటలక్కలు, ఎన్ని కలిసి వచ్చినా కూడా మా సింహం జగన్మోహన్ రెడ్డి గారి చిటికని వేలుని కూడా తాకలేరు. మీ అధికారులకు కూడా తెలియజేస్తున్నాం, అక్రమ కేసులు పెట్టి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మీరు ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో ప్రతి ఒక్కటి మా దగ్గర డిజిటల్ బుక్ రూపంలో భద్రపరిచి ఉన్నాం. మీరు దీన్ని పట్టి నీటిగా వ్యవహరించి ప్రజలకు మేలు చేసే విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జగన్. రాష్ట్రంలో పనిచేస్తున్న విలేజ్ సర్వేయర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు విధి నిర్వహణలో అవసరమైన సామగ్రిని అందించేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు కోరారు. కడప నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో విలేజ్ సర్వేయర్ల 4వ కౌన్సిల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రీసర్వే నిర్వహించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, అయితే బేసిక్ పేతో పాటు పన్నుదల విషయంగా తమకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. గత 6 ఏళ్లుగా స్థాయికి తగ్గ పని చేస్తున్నా తమ జీవితంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే విధి నిర్వహణకు ఉపయోగపడే వివిధ సామగ్రి అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఈ విషయంగా రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. అనంతరం సమావేశం రీసర్వే నిర్వహణతో పాటు విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలను ఆమోదించింది. ఈ కార్యక్రమంలో విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న సర్వేయర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కడప జిల్లాలో మీటింగ్ పెట్టుకున్న ముఖ్య కారణం ఏంటంటే జాన్ 2 నుంచి దాదాపు 5040 విలేజ్లు అనేది రీసర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది. గత 6 సంవత్సరాలుగా మేము దాదాపు 8000 విలేజ్ చేస్తుంటే ఈ 1 ఇయర్లోనే 5000 విలేజ్ స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ మేము రీసర్వే చేయడం సిద్ధంగా ఉన్నాము. కానీ ఇంతవరకు గ్రామ సర్వేకి ఎటువంటి ప్రమోషన్ ఛానల్ కానీ, బేసిక్ పే కానీ ఎటువంటిది కూడా నిర్ధారించలేదు. మాతో పాటు రిక్రూట్ అయిన ఇతర డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఒక మంచి పే స్కేల్తో, మంచి నెంబర్తో ప్రమోషన్ ఛానల్ కల్పిస్తుంటే మాకు మాత్రం గత 6 సంవత్సరాలుగా ఈ రీసర్వే యాక్టివిటీస్లో మేము మాకు స్థాయికి తగ్గ పనిచేస్తూ ఒక పక్క జిఎస్డబ్ల్యూఎస్ వర్క్స్, ఒక పక్క ఇతర డిపార్ట్మెంట్లు ఏమైనా సర్వేలు ఉన్నా కూడా చేస్తున్నా, అయినా కూడా ఎటువంటి ప్రమోషన్ బేసిక్ పే అనేది రాలేదు. దానికి అనుగుణంగా ఈరోజు మేము యాక్చువల్గా స్టేట్ వైడ్గా 3 రీజియన్లో 3 మీటింగ్లు పెట్టుకొని జాన్ 2వ తారీఖు లోపు అందరి నిర్ణయం మేరకు ముందుకు వెళ్ళాలని ఈ యొక్క మీటింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే, మేము మెయిన్ డిమాండ్ ఏంటంటే, మేము జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ వాళ్ళే అందరితో పాటు వచ్చే పే స్కేల్ ఏదైతే ఉందో 30,000 పైచీలకి ఇవ్వాలని, అదేవిధంగా బెటర్ ప్రమోషన్ ఛానల్ అందరి వాళ్ళే ఒక ప్రమోషన్ ఛానల్ కల్పించి ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని, అదేవిధంగా మా దగ్గర 4722 మంది రాష్ట్రవేసులు ఉన్నారు, అంటే అధికంగా ఉన్నారని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేశారు. వారందరూ కూడా
వారికి కానీ లేకపోతే మా డిపార్ట్మెంట్ వారికి కానీ ఇతర డిపార్ట్మెంట్లో మెర్జింగ్ చేస్తా అంటే సర్వేర్ అనేవాడు ఎక్కడైనా సర్వే అవ్వగలడు. ఒక పక్క ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మైనింగ్, ఇరిగేషన్, తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవకాశాలు ఉన్నాయి సర్వేలకి. సో ప్రభుత్వం వారు ఆ విధంగా ఆలోచన చేసి మా యొక్క నైపుణ్యాన్ని, అందరూ కూడా బీటెక్ పాస్ అయి ఉన్నారు, వారి యొక్క నైపుణ్యాన్ని వేరే డిపార్ట్మెంట్లో కూడా వినియోగించుకుంటే మీరు ఏదైతే కలవగలుగుతున్నారో స్వర్ణ ఆంధ్రప్రదేశ్, దానికి మేము కూడా వారంగా ముందుకు వెళ్తామని ఈ యొక్క మీటింగ్ ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. మరొకటి రీసర్వే చేయడానికి సిద్ధంగా ఉన్న మాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ల్యాప్టాప్స్ కానీ, రోవర్స్ కానీ, స్టేషనరీ కానీ, ప్రింటర్స్ కానీ ఏవి కూడా సకాలంగా అందట్లేదు. దయచేసి డైరెక్టర్ గారు దీని మీద మంచి స్పందన ఇచ్చున్నారు, మీకు అన్ని కూడా చేస్తామని చెప్పారు. కానీ మరొకసారి గవర్నమెంట్ వారికి మేము విన్నవించుకుంటుంది ఏంటంటే, మీరు ఏ చేయడానికి సిద్ధంగా ఉన్న మా యొక్క హక్కులు కూడా మేము అడగాలి. కాబట్టి మా యొక్క ప్రమోషన్ ఛానల్ బేసిక్ పే అనేది త్వరగతిన జాన్ 2 లోపు ఒక క్లారిఫికేషన్ ఇస్తే మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మా విలేజ్ సర్వీస్ యొక్క 4వ కౌన్సిల్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కౌన్సిల్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా యొక్క విలేజ్ సర్వేల యొక్క యూనియన్ యొక్క బలోపేతం గురించి పెట్టుకున్నాము. అండ్ అలాగే మాకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే మా రీసర్వే సమస్యలు కానీ, లేదంటే మా ప్రమోషన్ ఇష్యూస్ కానీ, వీటి గురించి కూడా మేము తీవ్రంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నాము. సో ఈ ఇబ్బందుల నుంచి ఎలా అధిగమించాలి అనే దాని గురించి మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ నిర్వహించుకొని, అలాగే రానున్న రోజుల్లో ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయండి. ఈ మీటింగ్లన్నింటి కూడా కంప్లీట్ చేసుకొని మా యొక్క విలేజ్ సర్వేస్ అందరి యొక్క అభిప్రాయం మేరకు మేము రీసర్వేని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని గురించి కూడా మేము ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, మాకున్నటువంటి ఇబ్బందులు ఏదైతే బేసిక్ పే కానీ లేదా ప్రమోషన్ ఛానల్ కానీ ఉందో, దాని గురించి మేము ఆల్రెడీ మా డైరెక్టర్ గారికి విన్నవించాము. ఆయన దాని గురించి చాలా సానుకూలంగా స్పందించారు. అండ్ అలాగే త్వరలోనే మాకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని చెప్తామని కూడా చెప్పడం జరిగిందండి. దాని గురించి మేము ఇక్కడికి ఈరోజు అందరం కూడా సమావేశం అయ్యాము. అలాగే మా యొక్క విలేజ్ సర్వేస్ యొక్క ఇబ్బందుల్ని, అలాగే మాకు కావాల్సినటువంటి సదుపాయాలని కూడా కలిగించాలని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హాకీ క్రీడాకారుల అభ్యున్నతికి కాంక్షిస్తూ కడపలో హాకీ ఆస్ట్రోస్టఫ్ మైదానాన్ని ఇచ్చిన మాట ప్రకారం ఏర్పాటు చేసేందుకు జిల్లా సీనియర్ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ హాకీ అకాడమీ డైరెక్టర్ సుభాన్ బాషా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని గుంత బజార్ తన కార్యాలయంలో సుభాన్ బాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. చర్చి ఫాదర్లు, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా నిర్వాహకులు వారికి దుస్తులను అందించారు. అనంతరం క్రీడాకారులకు హాకీ స్టిక్స్, మున్సిపల్ కార్మికులకు బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుభాన్ బాషా మాట్లాడుతూ, గత వైసీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాకీ క్రీడాకారులు రాణించేలా అన్ని సదుపాయాలు కల్పిస్తూ వారికి పెద్దపీట వేశారన్నారు. తన హయాంలో కడప జిల్లాను క్రీడా హబ్గా చేస్తానని మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఆయన తోడ్పాటుతో ఎంతోమంది హాకీ క్రీడాకారులు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. కడపలో ఉన్న ఆస్ట్రోటర్ఫ్ హాకీ కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు. సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు యొక్క ప్రత్యేక దినం ఏమంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు నేను ధ్యాన్ చంద్ హాకీ అకాడమీ, హాకీ ఇండియాలో ఒక భాగంగా కడపలో నేను అకాడమీ రన్ చేస్తున్నాను. మా యొక్క అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు నేను ఈ యొక్క జన్మదిన వేడుకలు నా కార్యక్రమంలో జరిపించడం జరిగింది. యావత్ ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నేను ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము ముఖ్య లక్ష్యం ఏమంటే, అతను ఇచ్చిన మాట వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కడపను నేను క్రీడా హబ్గా మారుస్తా అని ఒక వాగ్దానం చేయడం జరిగింది. నేను పార్టీలో చేరినాక నన్ను ఒకటే అడిగారు, నీకంటూ ఏం కావాలా, పదవి ఏం ఆశిస్తున్నా అంటే, నాకు ఏమొద్దు, నాకు కడపలో నేను ఒక హాకీ క్రీడాకారునిగా నాకు గుర్తింపు వచ్చింది,
నేను నేషనల్స్ ఆడాను. జూనియర్ ఇండియా హైదరాబాద్లో 1982లో జరిగిన క్యాంపులో నేను స్పోర్ట్స్ హాస్టల్ తరఫున ఒక సభ్యునిగా ఉన్నాను. నా యొక్క విన్నపం మీకు ఒకటే సార్, ప్రస్తుతం క్రీడా హాకీ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. నేషనల్స్ లెవెల్స్లో ఆంధ్రప్రదేశ్కు పదవి రావాలన్నా ఏమున్నా పిల్లవాళ్లకు ఆడే సరైన గ్రౌండ్ లేక ఆటలో వెనుకబడి ఉన్నారు హాకీ క్రీడాకారులు. నా విన్నపం మీకు దయించి ఒకటే, ఆస్ట్రో టర్ఫ్ కడపకు ఏర్పాటు చేయండి అని అడిగాను. తక్షణమే ఆస్ట్రో టర్ఫ్ గురించి నన్ను అడిగారు. ఈ విధంగా ఉంటుంది సార్, అది అడగడం ఒక 6 నెలల లోపలనే ఒకటి అడిగితే 2 శాంక్షన్ చేసినారు. అంటే ఒక ఆస్ట్రో టర్ఫ్ 12.5 కోటి అంటే 25 కోట్లు. 25 కోట్లు కడపకు. పులివెందుల్లో ఒక ఆస్ట్రో టర్ఫ్, ఎందుకంటే పులివెందుల్లో కూడా మంచి హాకీ క్రీడాకారులు ఈ రాష్ట్రానికి అందించడం జరిగింది. కడపలో ఇంకా చెప్పనవసరం లేదు. కడపలో హాకీ క్రీడాకారులు ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, లా చదివి జడ్జిలుగా ఉన్నారు. ఆ తర్వాత ఆర్టీసీ కాదు కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే చెప్పనవసరం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ హాకీలో ఆడిన సర్టిఫికేట్స్ ద్వారా ఉద్యోగాలు పొందినారు. కానీ గడిచిన 5 సంవత్సరాల నుంచి కొద్దిగా హాకీలో ఏదైతే ఈ ఇంపార్టెంట్ ఆస్ట్రో టర్ఫ్ లేక పిల్లలలో నైపుణ్యం అనేది కొద్దిగా తగ్గింది. ఈ లక్ష్యంతోనే నేను ఆయన రిక్వెస్ట్ చేయడం, ఆయన ఇమేజ్కి అలాట్ చేయడం, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీని యొక్క ఆస్ట్రో టర్ఫ్ యొక్క విలువ అనేది ఏమి అనేది రాబోయే భవిష్యత్ తరంలో అందరికీ తెలియవస్తుంది కూడా. ఎందుకంటే ఎంతోమంది నేషనల్ స్టాండర్డ్లో డాక్టర్స్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగాల్లో హాకీ తరఫున ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కాబట్టి దీన్ని రాజకీయ రూపంలో ఆలోచించకుండా అభివృద్ధిలో భాగంగా ఈ రాష్ట్రం క్రీడల్లో కూడా ముందుకు రావాలని ఏ ఉద్దేశంతో అయితే చేపట్టారో ఆ ఉద్దేశం నాకు నచ్చింది. కాబట్టి నాకు కోరిక ఒకటే ఉన్నింది, నేను హాకీ క్రీడాకారులు ఇదే స్టేడియంలో నేను ఆడాను. ఇదే స్టేడియంలో ఆడి ఈరోజు అదే స్టేడియంలో నేను ఈయన సహకారంతో ఆస్ట్రో టర్ఫ్ వేయడం జరిగింది. కాబట్టి ఇందులో నాకు పూర్తిగా సహకరించిన వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అవినాష్ రెడ్డి అన్నకైతేనేమి, ఎమ్మెల్యే అంజద్ బాషా గారికి అయితేనేమి, సురేష్ బాబు గారికి అయితేనేమి, రవీంద్రనాథ్ రెడ్డి గారికి అయితేనేమి, వీరి ద్వారా నా యొక్క ఫైల్ మూవ్ అయ్యి ఈ ఆస్ట్రో టర్ఫ్ కడపకు అందిందంటే భవిష్యత్తులో కడప నుంచి కొన్ని హాకీ రత్నాలు బయటకు వస్తారు. వారి యొక్క ఉన్నతమైన భవిష్యత్తు. హాకీ క్రీడ అనేది పేదవారు ఆడే గేమ్. ఈ గేమ్లో నుంచి వాళ్ళకు సర్టిఫికేట్ అందితే వారి కుటుంబాలు, వాళ్ళ జీవితాలు ఆధారపడతాయి. కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని కుల మతాలకు సంబంధించినటువంటి పాస్టర్స్ని అయితేనేమి, కొంతమంది బ్రాహ్మిన్స్ని అయితేనేమి, ముస్లిమ్స్లు అయితేనేమి, అదేవిధంగా వారందరి ప్రార్థనలు ఆయనకు ఉండాలా, వారి ఆశీర్వాదాలు ఉండాలనే ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా అందరినీ పిలిచాము. ఒక్క మాట చివరన, మైదానం అనేదానికి ఎటువంటి కులం ఉండదు. హాకీ ఏ ఒక్క మైదానంలో కూడా కులం అనేది ఉండదు. కుల మతాలకు అతీతంగా కానీ ఇంకొక విధంగా అనుకున్నా కానీ క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్. దయవుంచి ప్రతి ఒక్కరికి ఈ జిల్లాలో ఉండే అధికారులను విన్నవించుకుంటున్నా, రాబోయే జనవరిలో సీజన్ మొదలవుతుంది. హాకీ ఆస్ట్రో టర్ఫ్ను త్వరగా ఓపెన్ చేయించాలని ప్రత్యేకంగా చేతులెత్తి జోడించి ఈ జిల్లాలోని అధికారులను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. చిన్నారులు పోలియో బారిన పడకుండా ఉండేందుకు 5 ఏళ్లలోపు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కల మందు వేయించాలని కడప నగర మేయర్ పాక సురేష్ కోరారు. కడప నగరంలోని 47వ డివిజన్ అక్కాయపల్లె పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ ఆఫీసర్ రమేష్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమంలో మేయర్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కల మందును వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం పోలియో రహిత దేశంగా మారాలని, కానీ కొన్ని దేశాలలో పోలియో ఇప్పటికే ఉందని అన్నారు. మళ్లీ తిరిగి రాకుండా ఉండేందుకోసం పోలియో చుక్కల కార్యక్రమం నిరంతరంగా కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ విషయంగా తల్లిదండ్రులు కూడా తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ఉమామేశ్వరరావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంతో పాటు ప్రజలకు మేలు జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరం 47వ డివిజన్ అక్కాయపల్లెలో నగర మేయర్ పాక సురేష్ కుమార్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో కలిసి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను చూసి రాష్ట్ర ప్రజలందరూ తప్పు చేసి కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నామని బాధపడుతున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకునికి జరగని విధంగా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ప్రజలకు మంచి జరగాలంటూ 3,65,000 కోట్ల డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అందించి ఆదుకున్నారన్నారు. అలాగే రాష్ట్ర దిశ దశ మార్చేలా కృషి చేశారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి జరిగిందంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించేలా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతూ తీర్మానాలు చేసినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. గౌరవనీయులు మన కడప నగర మేయర్ ఆహ్వానం మేరకు ఆహ్వానితులైన పెద్దలు గౌరవనీయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈరోజు ఇంత జనవాహినితో రచ్చబండ కార్యక్రమం సురేశన్న గారి డివిజన్లో ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో ముందుకు నడిచిన విషయం అందరికీ తెలిసిందే. అలాగా ఇంకా ఏమన్నా తీసుకొచ్చినట్లయితే గతంలో జరిగిన మేలు కన్నా ఇంకా ముందుకు కొనసాగి నిర్వహించడం జరిగింది. మనము జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2019 ప్రజలు మహాజ్ఞానులు, వారికి ఏ విధంగా ఓటుతో నాయకులను గద్దెలు దించాలో వాళ్ళకు తెలుసు. ఖచ్చితంగా 2000 ఆయనకు ఘనంగా ఈరోజు 47వ డివిజన్కు సంబంధించి ఇక్కడున్న కార్పొరేటరు, ఇక్కడ ఆయన మేయర్ అయిన శ్రీ సురేష్ గారి అధ్యక్షతన ఇక్కడ రచ్చబండ అనే కార్యక్రమం జరిగింది. సో ఆ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ అంజోద్ బాషా గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం గారు, సో అలాగే మిగతా కార్పొరేటర్లు, అలాగే డిప్యూటీ మేయర్ శ్రీ నిత్యానంద రెడ్డి గారు, మిగతా కార్పొరేటర్లు, మిగతా ముఖ్య నాయకులు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, సో ఒక చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలు కూడా అదే చరిత్రను మళ్ళీ తిరగరాసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 15,000 గ్రామాల్లో ఈ రచ్చబండ అనే కార్యక్రమాలు జరిగి అక్కడంతా కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం చేపట్టిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. సో అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా తప్పు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా, ఎందుకంటే ప్రజలకు మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పదవీచ్యుతిని చేయడం నిజంగా కూడా దారుణం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఇది దేశంలో ఏ రాష్ట్రంలోనో ఏ నాయకునికి కూడా జరగని విధంగా ఇంత పెద్ద ఎత్తున అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లోనూ, అన్ని రచ్చబండ కార్యక్రమాల్లోనూ పెద్ద ఎత్తున వందలాది మంది అందరూ కూడా ప్రజలు పాల్గొని వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం నిజంగా కూడా ఇది ఒక చరిత్ర అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. సో తప్పకుండా, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి 5 ఏళ్లలో మనం చూసినాం. కరోనా కష్టకాలంలో కూడా ఈ పార్టీ అధ్యక్షులైనటువంటి మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కడప నగరంలో పండగ వాతావరణం ఏర్పడిందనమాట. ఎందుకంటే ఎవరైనా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు పండగ చేసుకుంటారు, సంక్రాంతి కానీ, బక్రీద్ కానీ, క్రిస్మస్ కానీ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నిజంగా పండగ వాతావరణంలో ఈరోజు కడప నగరంలో జరుగుతుంది. ఎందుకంటే ఈ కడప నగరాన్ని అభివృద్ధి పరం చేసింది ఆనాడు ఆయన తండ్రి గారు అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే, దాని తర్వాత ఈ కడప నగరంలో 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చిన పాలకులు ఎవరూ కూడా ఈ కడప నగర అభివృద్ధికి పాటుపడలేదు. అంతేకాదు ప్రజల యొక్క సమస్యలన్నీ గుర్తించి సచివాలయ వ్యవస్థ పెట్టి వాళ్ళ ఇంటికి వాలంటీర్ని పంపించి వాళ్ళకి సంక్షేమ పథకాలను వాళ్ళ ఇంటికి చేర్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంత సంబరాన్ని చేసుకోవడం నిజంగా మనందరం ఆనందించగం. రాబో కాలంలో మా నాయకుడికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించి మళ్ళా ముఖ్యమంత్రి అయి ఇంతకు మించిన పరిపాలన చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ప్రదాతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి కొనియాడారు. వైఎస్ జగన్ 53వ పుట్టినరోజు వేడుకలు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద పోరెడ్డి నరసింహారెడ్డి, మాజీ కౌన్సిలర్ పెద్దిరెడ్డి సౌరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటూ, మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందివ్వాలంటూ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారుడు జన్మడన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి జనం గుండెల్లో గూడు కట్టుకున్న నేత అని కొనియాడారు. ఆయన పుట్టినరోజును రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల్లోని తెలుగువారు ఘనంగా చేసుకుంటారని వారు తెలిపారు. అనంతరం పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, కౌన్సిలర్లు ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ప్రదాత. మా జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి. డిసెంబర్ 21 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు, అంతేకాదు ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన నిరుపేద కుటుంబాలందరికీ కూడా ఇదొక పండగ దినం, ఇదొక పర్వదినంగా భావిస్తారు. కారణం జననేత జగన్మోహన్ రెడ్డి జన్మించిన రోజు డిసెంబర్ 21. ప్రతి ఇంట్లోనూ వారి కుమారుడు జన్మిస్తే ఆ జన్మదినాన్ని ఎంత గొప్పగా జరుపుకుంటారో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని కుటుంబాలలో కూడా అటువంటి వాతావరణమే ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, నిజాయితీగా మాట్లాడాలంటే అనతి కాలంలోనే తప్పనిసరిగా ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేయగలుగుతాడు. ఈ రాష్ట్రం యొక్క దిశను మార్చగలుగుతాడు. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా విద్య విషయంలో ప్రథమ స్థానంలోనూ, రైతాంగానికి ప్రథమ స్థానంలోనూ, సంక్షేమానికి ప్రథమ స్థానంలోనూ ఈ రాష్ట్రాన్ని నిలపగలిగినటువంటి పరిపాలన సుదీర్ఘకాలం ఈశ్వరుని దయ వల్ల చేయగలుగుతాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కాన్స్టిట్యున్సీలోని అందరి వైపు నుంచి మా ప్రియతమ ఆత్మీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మానసిక శక్తిని, ధైర్యాన్ని ఆ శివపార్వతులు ప్రసాదించాలని అవసరం అనుకుంటే ఆ దేవదేవుని ప్రార్థిస్తాం. మా ఆయుష్లో తలా ఒక్క రోజైనా తగ్గించి ఆయనకు పెంచి నిండు 100 సంవత్సరాలు ఆయన జీవించి రాష్ట్రానికి మేలు చేయాలని కోరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలియో రహిత దేశంగా మార్చడమే లక్ష్యంగా చేస్తున్న కృషికి తల్లిదండ్రులు తోడ్పాటు అందించాలి. పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ పాక సురేష్ కుమార్ల వెల్లడి. జిల్లాతో పాటు కడప నగరంలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నేతలు, కార్యకర్తలు. విలేజ్ సర్వేయర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు విధి నిర్వహణలో అవసరమైన సామగ్రిని అందించాలి. ప్రభుత్వానికి విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ నాయకుల వినతి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.